6 సంవత్సరాలకు పైగా చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితంగా పనిచేసిన డాక్టర్ పెద్ది రామారావు గారి అనుభవాలు అభిప్రాయాలు చేకూర్చిన పుస్తకమే డీకోడింగ్ ద లీడర్. అందులోని ఒక ముఖ్యమైన భాగాన్ని ఈరోజు మీకు వినిపించబోతున్నాను. 2014 అక్టోబర్ మాసం. ఆ రోజు బ్రహ్మణి శ్రీమంతం. హైదరాబాద్ మదీనాగూడకు దగ్గరలో బాబుగారి కుటుంబానికి ఒక మంచి ఫార్మ్ హౌస్ ఉంది. అక్కడ అతి కొద్ది మంది బంధువులను పిలిచి ఆ సాయంత్రం చిన్న వేడుక పెట్టుకున్నారు. అప్పటికి ఇంకా అమరావతి రాలేదు కాబట్టి పరిపాలన అంతా హైదరాబాద్ సచివాలయం నుంచే జరుగుతూ ఉంది. ఆ రోజు ఆదివారం అయినప్పటికీ బాబుగారు సచివాలయం వెళ్ళక తప్పలేదు. ఎగసి పడబోతున్న హుద్హుద్ తుఫాను హెచ్చరికలు అప్పటికే అందుకున్న ముఖ్యమంత్రి ఆదివారం అయినా అందరూ అధికారులను పిలిపించి ముందు జాగ్రత్త చర్యల గురించి సమావేశం పెట్టుకున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండటం కోసం లోతట్టు ప్రాంతాల ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అప్పటికే పూర్తయింది. సుమారు 5 లక్షల మంది ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాబుగారి టెక్నాలజీ పిచ్చి గురించి మనకు తెలిసిందేగా. అప్పటికప్పుడు ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేయించారు. ఈ అప్లికేషన్ని తుఫాన్కి 2 రోజుల ముందుగానే లాంచ్ కూడా చేయించారు. దాంతో ఎక్కడ రోడ్లు పాడైపోయినా, కరెంటు లేకపోయినా, చెట్లు కూలిపోయినా ప్రజలే వాళ్ళ మొబైల్ నుంచి ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఆ సమాచారం అంతా క్షణాల్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ NRSAకి అందుతుంది. క్షేత్రస్థాయిలో అధికారులకు ఇవ్వాల్సిన ఆర్డర్లు ఇవ్వడం, చేపట్టాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం అన్నీ పూర్తి చేసి సమావేశం ముగించేసరికి సాయంత్రం అయింది. చంద్రబాబు గారి రాక కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఫార్మ్ హౌస్లో ఎదురు చూస్తున్నారు. త్వరలో తల్లి కాబోతున్న బ్రహ్మణి అందంగా ముస్తాబయ్యి అందరి ఆశీర్వాదాలు అందుకోవడం కోసం ఎదురు చూస్తుంది. చీకటి పడుతుంది. అందరూ వచ్చేశారు, ఒక్క బాబుగారు తప్ప. అతిథులంతా 2 గంటల నుంచి స్టార్టర్లు తింటూ కాలక్షేపం చేస్తున్నారు. అంతలోకి బాబుగారి కాన్వాయ్ వచ్చేసింది. అందరినీ పేరు పేరున పలకరిస్తూ లోపలికి వచ్చారు. తనని తాతని చేయబోతున్న బ్రహ్మణిని ఆశీర్వదించి ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తున్నారు. 5 నిమిషాలకు ఒకసారి తీవ్రమవుతున్న తుఫాను అలజడి గురించి ఫోన్లు వస్తున్నాయి. పొద్దున్నే బయలుదేరి విశాఖ వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమని అధికారులకు చెప్పేశారు. ఈ తుఫాను ప్రమాదకరంగా ఉండబోతుంది అన్న సమాచారం ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అంతలోనే మరల ఫోను. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తుఫాను విశాఖ మీద విరుచుకుపడింది అని, ఏం జరగబోతుందో అర్థం కావటం లేదని. ఆ వార్తతో పొద్దున్నే పెట్టుకున్న విశాఖ ప్రయాణాన్ని బాబుగారు క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడే బయలుదేరాలి అని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో వీడ్కోలు పలికి స్పెషల్ ఫ్లైట్ ఎక్కడం కోసం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖలో విమానం ల్యాండ్ అవ్వడం అసాధ్యమని తెలియడంతో అయితే విమానం రాజమహేంద్రవరం పోనివ్వమన్నారు. అక్కడ నుండి బై రోడ్డు వెళ్తా అని ఆదేశించారు. అధికారులు రాజమహేంద్రవరంలో ల్యాండింగుకు అనుమతులు తీసుకునేలోపు మరలా ఫోను. భయంకరమైన వేగంతో దూసుకొస్తున్న ఈదురుగాలుల వేగానికి సిమెంటు స్తంభాలు కూడా పూచిక పుల్లల్లా విరిగిపోతున్నాయని, ఎక్కడా కరెంటు లేదని తెలిసింది. రాజమహేంద్రవరం ల్యాండింగుకి అనుమతి వచ్చింది. బాబుగారితో పాటు ఇతర అధికారులు కూడా బయలుదేరారు. మీరెవరూ నాతో రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే సచివాలయం నుండి అన్నీ కోఆర్డినేట్ చేయండి అని చెప్పి విమానం వైపు నడిచారు. సిమెంటు స్తంభాలు కూడా పూచిక పుల్లల్లాగా రాలిపోవడం, ఎక్కడా కరెంటు లేకపోవడం ఆయనకి మింగుడు పడడం లేదు. అన్ని వేల స్తంభాలు మరలా నిలబెట్టి పవర్ సప్లై ఇవ్వాలంటే ఎన్ని వారాలు పడుతుందో, అన్ని రోజుల పాటు కరెంటు లేకుండా అసలు ఏ పనైనా ఎలా సాధ్యం? విమానం ఎక్కబోతున్న బాబుగారికి టక్కున ఏదో ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ఆగి అధికారులను దగ్గరకు పిలిచారు. కరెంటు డిపార్ట్మెంట్ డేటా తీయండి, కూలిన కరెంటు స్తంభాలు నిలబెట్టి
వైరులాగే ఎలక్ట్రీషియన్స్ మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో చూడండి. వాళ్లల్లో బెస్ట్ అనుకున్న వాళ్ళని ఒక 500 మందిని రేపొద్దున కల్లా విశాఖ వచ్చేలా ఏర్పాటు చేయండి అని చెప్పి విమానం ఎక్కారు. కోస్తా ఆంధ్రకు తుఫానులు, ఈదురుగాలులు కొత్త కాదు. ఏ తుఫాను రాకుండా ఏడాది గడవటం గగనం. అయితే ఈ తుఫాను వేరు. దీని వేగం ప్రచండం, ప్రమాదం ప్రళయ రూపం. ఇది కొత్త రాష్ట్రమని, తాడు బొంగరం ఏమీ లేవని, రాజధాని కూడా ఇంకా ఏర్పరచుకోలేదని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అని పాపం ఈ తుఫానుకు తెలియదు కదా. అందుకే విరుచుకుపడి ఊడ్చి పారేయాలని రాజమహేంద్రవరంలో జోరున వర్షం. విమానం ఆగింది. బాబుగారు విశాఖ బయలుదేరారు. ఆ రాత్రిపూట ఆ వర్షంలో ఎక్కడ ఏ ఇబ్బంది వస్తుందో అన్నట్లు అధికారులంతా హడావుడి పడుతున్నారు. బాబుగారి ఫోన్ మోగింది. ఎనీ క్యాజువాలిటీస్ అడిగారు బాబుగారు. 3-4 మాత్రమే ఇప్పటికే రిపోర్ట్ అయ్యాయి. ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించటం వల్ల ప్రాణనష్టం తక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. చెట్లు మాత్రం ఒక్కటీ మిగల్లేదు. వేలల్లో కూలిపోయాయి. రోడ్లకి అడ్డంగా పడిపోయాయి. ఎక్కడికక్కడ కరెంటు వైర్లను తెంపేసుకుంటూ అడవి మొత్తం అడ్డంగా నరికేసినట్లు విశాఖ ప్రాంతం భయానకంగా తయారైంది అని చెప్పుకొచ్చారు ఫోన్లో అధికారులు. నేను వస్తున్నాను, కలెక్టర్ ఆఫీసులో అందరినీ ఉండమనండి, కూర్చుందాం అని చెప్పారు బాబుగారు. చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేశారు. క్యాబినెట్లో ఉన్న అందరు మంత్రులని రేపటికల్లా విశాఖ వచ్చేయమనండి. ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక మంత్రిని పంపించి అక్కడే క్యాంప్ అవ్వమని చెప్పండి అన్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షంలో, చిమ్మ చీకట్లో ఆ నల్లని రహదారి మీద జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా కదులుతుంది ముఖ్యమంత్రి గారి కాన్వాయ్. కారు కంటే వేగంగా అద్దానికున్న వైపర్లు కర్రుకర్రుమంటూ కొట్టుమిట్టాడుతున్నాయి. అంతే వేగంగా అటూ ఇటూ కదలాడుతున్నాయి బాబుగారి మదిలో రకరకాల ఆలోచనలు. ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు కొడుతూనే ఉన్నారు. అది అలా చేయండి, ఇది ఇలా చేయండి అని చెప్తూనే ఉన్నారు. అప్పటికే 11 గంటలు దాటుతుంది. రాజమండ్రి పొలిమేరలు దాటకముందే కాన్వాయ్ నిలిచిపోయింది. రోడ్డుకి అడ్డంగా పడిన చెట్టు కొమ్మలు నరుకుతున్నారు బోలెడు మంది కూలీలు. కూలీల కంటే వారిని అజమాయిషీ చేసే అధికారులే ఎక్కువ మంది ఉన్నారక్కడ. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ ఆగిపోతే ఎక్కడ ఏమంటారో అన్నట్లు అందరూ తెగ హైరానా పడుతున్నారు. అక్కడెవరో ఎంఆర్ఓ పరిగెత్తుకుంటూ వచ్చి భయంగా బాబుగారి కారు దగ్గర నుంచున్నాడు. 5 నిమిషాల్లో రోడ్లు క్లియర్ చేస్తాం సార్, క్షమించండి సార్ అంటూ ఈ తుఫాన్ తన వల్లనే వచ్చినంత సంజాయిషీ ఇచ్చుకోవడం ప్రారంభించాడు. ఆ చీకట్లో, ఆ వర్షంలో ఆ రోడ్డు మీద బాబుగారు కారు దిగారు. కారు హెడ్లైట్ల వెలుగులో నడుచుకుంటూ చెట్టు కూలిపోయిన చోటుకి వెళ్ళారు. చెట్టుకి పెద్ద గొలుసు కట్టి ట్రాక్టర్తో పక్కకు లాగే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కూలీలు. ఇట్లా ఎందుకు చేస్తున్నారు? క్రేన్ తెప్పిస్తే 5 నిమిషాల్లో పక్కకు లాగేయచ్చు కదా అని అడిగారు బాబుగారు. ఎంఆర్ఓ నీళ్లు నములుతూ, క్రేన్ అంటే చాలా దూరంలో ఉంది సార్, పైగా దాని డ్రైవర్ ఊళ్ళో లేడు, అందుకే ఇట్లా చేయాల్సి వచ్చింది సార్ అంటూ వివరణ ఇచ్చాడు. సరే కానివ్వండి అంటూ హడావుడిగా బాబుగారు కారెక్కారు. హెల్ప్లెస్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు బాబుగారి బుర్ర పాదరసంలా పరుగులు పెడుతుంది. అర్జెంటుగా కలెక్టర్లందరినీ కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకోమని ఆజ్ఞాపించారు. 13 జిల్లాల కలెక్టర్లు కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చారు. గుడ్ ఈవినింగ్ అండి, నేను ఆన్ ది వే టు వైజాగ్. మీరు ఇమ్మీడియట్గా అందరి ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయండి. మీ జిల్లాల్లో ఎక్కడ క్రేన్స్ ప్రొక్లైనర్స్ ఉన్నా వెంటనే అవన్నీ రేపటికి విశాఖపట్నం చేరుకోవాలి. వాటి డ్రైవర్స్ కూడా రావాలి. ఇప్పుడే చెప్తే రేపటికల్లా మీరు పంపగలుగుతారని ఈ టైంలో కాల్ తీసుకున్నా అని చెప్పారు బాబుగారు. కొందరు అలాగే సార్ అన్నారు. కొందరు అలాగే సార్ అంటూనే క్రేన్ ఓనర్లతో మాట్లాడి ఒప్పించి పంపించాలి సార్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే పనుల్లో వారిని పెట్టి ఉంటారు అని కింద మీద పడుతూ మాట్లాడారు. బాబుగారికి చిర్రెత్తుకొచ్చింది. ఇది ఎమర్జెన్సీ అండి, స్టేట్ కెలామిటీ, జనం ప్రాణాలు పోతున్నాయి, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అవసరం అయితే గవర్నమెంట్ నోటీస్ ఇష్యూ చేసి ఎక్విప్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. 24 గంటల్లో స్టేట్లో ఉన్న క్రేన్స్ ప్రొక్లైనర్స్ అన్నీ విశాఖ వచ్చేయాలి
అని చెప్పి పెట్టేశారు. మహా అయితే విశాఖ చుట్టుపక్కల ఒక 100 క్రేన్స్ ఉండి ఉంటాయి. ఆ 100 క్రేన్స్తో చెట్లు తొలగించటం, రోడ్లు క్లియర్ చేయడం పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అదే ఇప్పుడు మిగిలిన జిల్లాల నుంచి ఇంకో 1000 క్రేన్స్ వచ్చేస్తే 4-5 రోజుల్లో మొత్తం ఈడ్చి అవతల పారేయవచ్చు. అది బాబుగారి ప్లాన్. అంతలో హైదరాబాద్ సచివాలయంలో ఉండి పరిస్థితులు పర్యవేక్షిస్తున్న చీఫ్ సెక్రటరీ గారి నుంచి ఫోన్. రహదారి మొత్తం వందల చెట్లు అలా పడిపోయి ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో తమరు విశాఖ వెళ్ళడం సాధ్యపడదు కనుక ఇవాళ రాత్రికి రాజమండ్రిలోనే బస చేసి పొద్దున్నే ఆకాశ మార్గాన వెడితే మంచిదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రాత్రికి అక్కడే బస చేయడానికి బాబుగారు అంగీకరించారు. అందుబాటులో ఉన్న అధికారులందరినీ తన విడిదికి రమ్మని కబురు పంపించారు. రాత్రికి జాగారం తప్పదని ఉన్నతాధికారులందరికీ అర్థమైపోయింది. అర్ధరాత్రి దాటింది. మంత్రులు ఉన్నతాధికారులతో బాబుగారు కూర్చొని అన్ని మండలాల నుంచి సమాచారం తెప్పించుకొని సమస్య తీవ్రతని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే ప్రధానమంత్రితోనూ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడేశారు. సెల్ టవర్లు కూలిపోవడం వల్ల సమాచారం అందుకోవడం, అందించడం కష్టంగా ఉంది. ఎక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికే చాలా సమయం పడుతూ ఉంది. అందరినీ వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోమని పంపించేశారు బాబుగారు. ఆయనకు కూడా నిద్ర ముంచుకొస్తుంది. పడుకోవడానికి మనసు రావడం లేదు. ఏం జరిగింది, ఏం చేయాలి అన్న ఆలోచనలతో ఆయన సతమతం అవుతున్నారు. తెల్లవారాలి. అప్పటికి కానీ కొంత స్పష్టత రాదు. సూర్యోదయం కావాలి. అప్పటికి కానీ తుఫాను మిగిల్చిన విషాదం ఎంతో అర్థం కాదు. అందుకు ఇంకా 2 గంటలు సూర్యోదయం అయ్యింది. తన గది నుండి బాబుగారు బయటకొచ్చారు. అసలే చిన్న కళ్ళు నిద్రలేమితో మరింత లోపలికి పోయి ఇంకా తీక్షణంగా తయారయ్యాయి. దొరికిన 2 గంటలు ఆయన పడుకున్నట్లు లేరు. ధ్యానం చేసి వచ్చినట్టు ఉన్నారు. రాబోయే 10 రోజుల పాటు తాను చేయబోయే ఒక మహాయుద్ధానికి శక్తియుక్తులన్నీ కూడగట్టుకున్న సైనికుడిలా ఉన్నారు. తోటి నాయకులకి, వందల మంది అధికారులకి, వేలాది మంది వాలంటీర్లకి, లక్షల మంది ప్రజలకి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి ముందుకు నడిపించే సేనాధిపతిలా ఉన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విశాఖ వెళ్ళాలన్న ఆదుర్ద మనిషిని ఒకచోట ఉండనివ్వడం లేదు. హెలికాప్టర్ సిద్ధం కావడానికి ఇంకా ఎంతసేపు అంటూ హడావుడి పడుతున్నారు. కొద్దిగా వాతావరణం అనుకూలించగానే ముసురు పట్టిన మేఘాలలో హెలికాప్టర్ ఎగిరింది. విపత్తు చేసిన విలయతాండవం విహంగ వీక్షణంలో బాబుగారికి కనిపిస్తూనే ఉంది. పైకప్పు ఊడిపోయి, గోడలు కూలిపోయి, అద్దాలు పగిలిపోయి, పడిపోయినా పాడైపోయిన ఒక పురాతన భవంతి ముందు హెలికాప్టర్ ఆగింది. ఆ భవంతి విశాఖపట్టణ విమానాశ్రయం. రాత్రికి రాత్రి ఏదో శత్రుదేశం కురిపించిన బాంబుల వర్షంలో తునాతునకలైన శిథిల సౌధాల సమూహంలా ఉంది విమానాశ్రయం. అందులోకి అడుగుపెట్టిన బాబుగారికి తాను ఇంకా ఏమేం దృశ్యాలు చూడబోతున్నారో, ఏమేం కష్టాలు కనబోతున్నారో కళ్ళ ముందే సాక్షాత్కారం అయింది. హుటాహుటిన కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటిదాకా పోగైన సమాచారాన్ని సమీక్షిస్తూ ఎవరెవరు ఏమేం పనులు చేయాలో చెప్పటం ప్రారంభించారు. మంత్రులందరూ వాళ్ళ శాఖలను సమన్వయం చేస్తూ 3 జిల్లాలలో విస్తృతంగా పర్యటించమని ఆజ్ఞాపించారు. ఎమ్మెల్యేలు ఎవరూ తన వెనక తిరగొద్దని, అందరూ నియోజకవర్గ పరిధిలోనే ఉండి నిత్యావసర సరుకులు అందరికీ అందేలా చూసుకోమని అక్కడ నుంచి పంపించేశారు. మొబైల్ టవర్లు కూలిపోవడం వల్ల ఏ నెట్వర్క్ కూడా పనిచేయడం లేదని, దాంతో గ్రామస్థాయిలో ఏం జరుగుతుందో సమాచారం అందడం లేదని కలెక్టర్ చెప్పగానే అప్పటికప్పుడు మొబైల్ నెట్వర్క్ కంపెనీల ఓనర్లని ఒక్కొక్కరిని లైన్లోకి తీసుకొని బాబుగారు ఒక రకంగా బెదరగొట్టారు. మీరేం చేస్తారో తెలీదు. టవర్స్ పునరుద్ధరించేదాకా నెట్వర్క్ పనిచేయదు అంటే ఊరుకునేది లేదు. ఇమ్మీడియట్గా ప్రత్యామ్నాయం వెదకండి అంటూ వారి మీద విరుచుకుపడ్డారు. సార్, మీరంతగా కోప్పడకండి. నేను వెంటనే బయలుదేరి విశాఖ వస్తున్నా అని అప్పటికప్పుడు ఎయిర్టెల్ యజమాని సునీల్ మిట్టల్ విశాఖ ప్రయాణం అయ్యాడు.
సాయంత్రానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ నెట్వర్క్ పనిచేయాలి అని కుర్చీలోంచి లేచి బయటకు నడిచారు బాబుగారు. సమావేశం నుంచి బయటకొచ్చిన ముఖ్యమంత్రిని చూసి సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా కంగారు పడ్డారు. తానే స్వయంగా వెళ్ళి క్షేత్రస్థాయిలో తిరుగుతానని బాబుగారు బయలుదేరారు. విశాలమైన విశాఖ రహదారులన్నీ రెండో ప్రపంచ యుద్ధపు హిరోషిమాని తలపిస్తున్నాయి. పదులలోనే ఆగిపోయిన ప్రాణనష్టం మినహా అక్కడ కనిపిస్తున్న బీభత్స వాతావరణం ఏ యుద్ధానికి తక్కువ కాదు. విరిగిన చెట్లు, ఒరిగిన కొమ్మలు, కూలిన స్తంభాలు, పగిలిన గోడలు, కుప్పలు తెప్పలుగా పడిపోయిన కేబుళ్ళు, ఎగిరిపడిన పూరెగుడిసెల పైకప్పులు, నజ్జునజ్జైన వాహనాలు, కలగలిసిపోయిన మురుగునీరు, తాగునీరు, మాటలకందని ఆ మహావిషాదాన్ని నిశ్చేష్టులై చూస్తుండిపోయారు బాబుగారు. ఉక్కు నగరం దుఃఖసాగరంగా మారిపోయింది. జాలరిపేట ముందు కాన్వాయ్ ఆగింది. నిలువ నీడలేకపోవడం అంటే ఏమిటో జాలరిపేటను చూస్తే అర్థమవుతుంది. వందల పూరి గుడిసెల పైకప్పులు పతంగుల్లా ఎగిరెగిరి ఎక్కడెక్కడో పడిపోయాయి. ఒక్క ఇంటికి కూడా పైకప్పు లేదు. ఏది ఇల్లో ఏది రోడ్డో తెలియకుండా ఉంది. ఆ బురదలో అడుగు తీసి అడుగేయడం కూడా కష్టంగా ఉంది. ఆ హృదయ విదారక దృశ్యం చూసి బాబుగారు చలించిపోయారు. బాబుగారిని చూసిన జాలరిపేట జనం ఒక్కసారిగా గొల్లుమన్నారు. అన్యాయం అయిపోయామని వాపోయారు. కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న వాళ్ళని ఓదార్చాలి తప్ప నాయకుడే కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు. అదే ప్రయత్నం చేస్తున్నారు బాబుగారు. అప్పటికప్పుడు అధికారులను పిలిచి ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం కింద కొంచెం డబ్బులు, నిత్యావసర వస్తువులు అందించమని, అందాయో లేదో అరగంటలో చెప్పమని ఆదేశించారు. వద్ద గలాటా గమనించి కారు ఆపమన్నారు బాబుగారు. జనం ఒక్కసారిగా కారు చుట్టూ మూగిపోయారు. ఒక్కో మనిషిది ఒక్కో తత్వం. కొందరు తమ కష్టం చెప్పుకుంటున్నారు, కొందరు అరుస్తున్నారు, ఇంకొందరు తిడుతున్నారు, మరికొందరు ఏడుస్తున్నారు. కొందరు మీరొచ్చారు సంతోషం అని పొగుడుతున్నారు. ఇంకొకడు సెల్ఫీ కోసం యాంగిల్ సెట్ చేసుకుంటున్నాడు. బాబుగారు అందరినీ సముదాయిస్తున్నారు. అందరి మాట వినే ప్రయత్నం చేస్తున్నారు. అంత పెద్ద కష్టం వచ్చినప్పుడు జనం చెప్పలేనంత ఎమోషనల్గా ఉంటారు. కడుపు కాలిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఉక్రోషం ఉండబట్టలేక అనరాని మాటలు కూడా అంటూ ఉంటారు. అందుకే అలాంటి టైంలో అతి తెలివిగల ముఖ్యమంత్రులు ఎవరూ అట్లా జనంలోకి వెళ్ళరు. కొన్ని రోజులు ఆగి అందరి ఎమోషన్స్ కాస్త కంట్రోల్లోకి వచ్చాక, ఇంకా మీరు రావచ్చు అని ఇంటెలిజెన్స్ వర్గాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక అప్పుడు వచ్చి 2 సంతాపవాక్యాలు పలికి 4 ఫోటోలు దిగి చేతులూపుకుంటూ వెళ్ళిపోతారు. ఈయన మాత్రం వెనువెంటనే వాలిపోతారు. ఎంతకైనా తెగిస్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి అంటారు. అక్కడున్న బ్యాటరీ మైక్ చేతిలోకి తీసుకొని చుట్టూ పోగైన వందలాది మందిని ధైర్యంగా ఉండమని, అన్ని సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఇంటికి వెళతానని వాళ్ళల్లో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. పెట్రోల్ అయిపోయింది అని చెప్పి బ్లాక్లో ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని బాబుగారి దృష్టికి తీసుకొచ్చారు జనం. ఓనర్ ఎక్కడా అని అడిగారు బాబుగారు. బంకు మేనేజరు వణికిపోతూ వచ్చాడు. వెంటనే ఎస్పీని పిలిచి అన్ని పెట్రోల్ బంకుల దగ్గర పోలీసుల్ని ఉంచండి. ఎవరైనా సరే 1 లీటర్ బ్లాక్లో అమ్మినా అక్కడికక్కడే బంక్ సీజ్ చేసి ఓనర్లని అరెస్టు చేయండి అని క్లియర్ కట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. పక్కనే పాల దుకాణం ముందు బారులు తీరిన జనాన్ని చూసి పాల కొరతని పసికట్టారు. అక్కడి నుంచి విశాలాక్షిపురం, సింహాచలం తిరుగుతూ పరిస్థితులను అర్థం చేసుకుంటూ అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. సమస్యని చిటికలో అర్థం చేసుకోవడం, అంతే స్పాంటేనియస్గా దానికి పరిష్కార మార్గాన్ని వెతకడం, ఆ మార్గాన్ని అంతే త్వరగా అమలు చేయడంలో బాబుగారిని మించిన నాయకుడు ఇంకెవరుంటారు? మంచినీళ్ల కోసం బారులు తీరిన ప్రజల్ని చూసి అధికారులను పిలిచి నీళ్లు ఎందుకు రావడం లేదని అడిగారు. కరెంటు లేకపోవడం వల్ల మోటార్లు పనిచేయడం లేదని తెలిసింది. కరెంటు రావడానికి ఎంత లేదన్నా ఇంకో 24 గంటలు పడుతుంది. అప్పటిదాకా అందరికీ మంచినీరు అందాలంటే ఇంకేం చేయాలి? అంతే, ఏం చేయాలో 1 నిమిషంలో చెప్పేశారు బాబుగారు. చుట్టుపక్కల జిల్లాలలో ఉన్న
డీజిల్ జనరేటర్స్ మొత్తం అప్పటికప్పుడు విశాఖ వచ్చేలా చేశారు. ఒక్కో బజారుకి ఒక్కో జనరేటర్ పెట్టి నీళ్లు పంపు చేసి 2-3 గంటల్లో ప్రతి ఇంటికి మంచినీరు అందేలా చేయగలిగారు. జాలరిపేటలో ప్రతి ఇంటికి సరుకులు అందేలా చూడమని చెప్పి గంట దాటుతుంది. ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి బాబుగారు వెంటనే అక్కడి ఇన్ఛార్జ్ ఆఫీసర్కి ఫోన్ కలపమన్నారు. అతను చెమటలు కక్కుతూ, అయ్యా, డబ్బులు, బియ్యం, కందిపప్పు లాంటివి ఇవ్వడం ప్రారంభించాం. ఒక్క కూరగాయలే బాగా ఇబ్బందిగా ఉంది. విశాఖలో ఎక్కడా కూరగాయలు దొరకడం లేదు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు మన దగ్గర ఉంటే తప్ప రాబోయే వారం రోజులు ఈ గండం నుంచి గట్టెక్కలేం అని చెప్పుకొచ్చాడు. అట్టా రాబోయే సమస్యను ముందుగానే అంచనా వేసే ఆఫీసర్లంటే బాబుగారికి మహా ఇష్టం. ఆ అణిముత్యం అధికారి అంతటితో ఆగకుండా మొత్తం విశాఖకు రాబోయే వారం రోజులకి ఎన్ని బంగాళదుంపలు, ఎన్ని ఉల్లిపాయలు అవసరమవుతాయో కూడా లెక్కేసి చెప్పాడు. ఇప్పటికిప్పుడు పెద్ద మొత్తంలో బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఎక్కడ దొరుకుతాయో 5 నిమిషాల్లో కనుక్కొని చెప్పమని హైదరాబాదులో ఉన్న చీఫ్ సెక్రటరీని ఆదేశించారు బాబుగారు. విశాఖ కలెక్టర్కి ఫోన్ చేసి ఏ జిల్లా నుంచి ఎన్ని క్రేన్లు వచ్చాయో, ఇంకా ఎన్ని రావాలో లెక్కలు సిద్ధం చేయండి. రాత్రికి కూర్చొని రివ్యూ చేద్దామని. కలకత్తా రైటర్స్ బిల్డింగ్లో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫోన్ మోగింది. మమతా బెనర్జీ లైన్లోకి వచ్చారు. బాబుగారు, తుఫాను గురించి విన్నాను. నేనేం చేయాలో చెప్పండి అన్నది. తనకేం కావాలో బాబుగారు చెప్పారు. అది కూడా అర్జెంటుగా కావాలని చెప్పారు. మహాతల్లి మమతమ్మ కాదనలేకపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒక స్పెషల్ టీంని పెట్టింది. అప్పటికప్పుడు అధికారులు బెంగాల్ మొత్తం మీద ఉన్న కోల్డ్ స్టోరేజీలన్నీ గాలించి 5-6 వేల టన్నుల బంగాళదుంపలు బయటకు తీశారు. వాటిని వెంటనే పంపించేస్తే పాడైపోతాయి కనుక ఒకరోజు బయట ఆరబెట్టారు. ఇంతలో బాబుగారు మరలా ఫోన్, బంగాళదుంపలు ఎంతవరకు వచ్చాయి అని. ఇదిగో ఆరబెట్టారు, రేపు రాత్రి ట్రైన్లో వేసి పంపిస్తా అంది దీది. అబ్బో, మీరు రేపు రాత్రికి ఎక్కిస్తే అవి రావడానికి ఇంకో 2 రోజులు పడుతుందన్నారు బాబుగారు. క్షణకాలం పాటు కలకత్తా కనకదుర్గమ్మ కన్నుల్లో పౌరుషం పొడసూపింది. అదే రోజు సాయంత్రం 300 లారీల్లో సరుకు మొత్తం విశాఖకు డిస్పాచ్ చేసేసింది. అదే రోజు పొద్దున కర్నూలు నుంచి 150 లారీల్లో ఉల్లిపాయలు విశాఖ బయలుదేరాయి. గుంటూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల నుంచి పంపటానికి టెట్రా పాల ప్యాకెట్లు, పాల పౌడర్ డబ్బాలు సిద్ధమయ్యాయి. రాత్రి 10 గంటలు కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ మీటింగుకి కూర్చున్నారు బాబుగారు. ఉదయం జరిగిన మీటింగులో అందరూ చెప్పింది ఓపిగ్గా ఆయన విన్నారు. ఈ మీటింగులో ఆయన చెప్పింది అందరూ వింటున్నారు. సుమారు 10 గంటలకు పైగా రోడ్ల మీద తిరిగి వందల మందితో మాట్లాడి ఎక్కడ ఏమేం సమస్యలున్నాయో, ఏం చేయాలో అన్నీ స్పష్టంగా తెలుసుకొని మీటింగుకు కూర్చున్నారు. మంది మార్బలం చేసే మిడిమిడి జ్ఞాన విశ్లేషణలు ఇట్టే పట్టేసుకుంటారు పసకలిగిన నాయకులు. ఫీల్డ్ రియాలిటీ ఏంటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత నాయకుడిని మత్తులో ఉంచడం, మభ్యపెట్టడం సాధ్యపడదు. ఇప్పుడు బాబుగారి మానసిక స్థితి కూడా అలానే ఉంది. సోది కబుర్లు, అపశకున పలుకులు, నెగటివ్ ఆలోచనలతో ఎవరన్నా ఒక్క నిమిషం వృధా చేసినా ఆయన భరించేలా లేరు. ఆయన సహజ ప్రవృత్తికి భిన్నంగా కోప్పడుతున్నారు. ఎవరిని స్పేర్ చేయను అని వేలు చూపిస్తూ మండలాల వారీగా ఒక్కొక్కరిని వివరణ అడుగుతున్నారు. గడిచిన 24 గంటల్లో జరిగిన ప్రోగ్రెస్ ఏంటి, రాబోయే 24 గంటల్లో జరగాల్సిన ప్రోగ్రెస్ ఏంటి అంటూ ఆహారం, విద్యుత్తు, నీరు, రహదారులు, నెట్వర్క్ ఇలా ఒక్కో విభాగాన్ని లోతుల్లోకి వెళ్ళి మరీ విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆచరించే ఎం క్వాడ్రపుల్ సూత్రం ఒకటి ఉంది. అదేంటంటే మెన్, మెషినరీ, మెటీరియల్, మీడియా. ఎంత పెద్ద పనినైనా బాబుగారు పైన పేర్కొన్న 4 విభాగాల కింద ఆలోచించి విభజించి మొదలు పెడతారు. 100 రోజుల్లో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసిన, రికార్డు టైంలో 1000 కిలోమీటర్ల సిమెంటు రోడ్లు వేయించిన బాబుగారు ఫాలో అయ్యే సింపుల్ స్ట్రాటజీ ఇదే. ఈ పని చేయడానికి ఎంతమంది మనుషులు కావాలి,
కావలసిన మనుషులు ఏదన్నా ప్రత్యేక నైపుణ్యం కలిగిన వాళ్ళైతే వాళ్ళంతా ఎక్కడ దొరుకుతారు? వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంత? వాళ్ళకి వసతి భోజన సదుపాయాలు ఏంటి? ఈ ప్రశ్నలు, వీటికి సమాధానాలు మొదటి విభాగం మెన్ కింద వస్తాయి. ఈ పని చేయడానికి ఎలాంటి పరికరాలు, యంత్రాలు అవసరమవుతాయి? అవి కొనాల్సి ఉంటుందా? ఒకవేళ కొనాల్సి వస్తే పని అయిపోయాక వాటిని ఏం చేయాలి? కొనే అవసరం లేకుండా అద్దెకి దొరుకుతాయా? దొరికితే ఎవరి వద్ద ఉన్నాయి? మనకి ఎన్ని రోజులు అవసరం? ఈ యంత్రాలు తయారు చేసే సంస్థలు ఎక్కడున్నాయి? నేరుగా వాళ్లతో మాట్లాడితే ఏమన్నా ఖర్చు తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ మెషినరీ కిందకొస్తాయి. మూడో విభాగం మెటీరియల్, అంటే సిమెంట్, ఇసుక, నీళ్లు, కరెంటు, డీజిల్ ఇలాంటివన్నీ. ఈ మెటీరియల్ ఎన్ని రోజుల పాటు కావాలి? ఒకేసారి కావాల్సి ఉంటుందా? లేక దశల వారీగా సమకూర్చవచ్చా? క్రెడిట్ పద్ధతి మీద మెటీరియల్ సమకూర్చవచ్చా? ఈ ప్రశ్నలన్నీ మెటీరియల్ కిందకొస్తాయి. ఆఖరిది మీడియా. పైన విభాగాల ద్వారా మనం పనిచేస్తున్న పని ఎందుకు, ఎవరి కోసం, పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఈ పని గురించి ఎవరికన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఉంటే అవి ఎలాంటివి? మొదలైన వివరాలన్నీ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయడం. ఇదిగోండి, ఇప్పుడు ఈ అర్ధరాత్రి విశాఖకు ఊపిరి ఊదడానికి బాబుగారు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. కరెంటు స్తంభాలు ఎత్తి నిలబెట్టడానికి ఎన్ని మెషిన్స్ కావాలి, వాటిని ఆపరేట్ చేయడానికి ఎంతమంది మెన్ కావాలి అంటూ అధికారుల చేత లెక్కలేయిస్తున్నారు. పాలు, కూరగాయలు లాంటి మెటీరియల్ ఎక్కడెక్కడికి పంపాలో రూట్ మ్యాప్ తయారు చేయిస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా అందరికీ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. 3 జిల్లాల్లో ఉన్న అధికారులు, మంత్రులు అందరితో కోఆర్డినేట్ చేయడం పూర్తయ్యేసరికి తెల్లవారుజాము 3 కావస్తుంది. సమావేశం ముగించి బాబుగారు కలెక్టర్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి గారి బస కోసం 2 గెస్ట్ హౌస్లు, 3 స్టార్ హోటళ్లు బ్లాక్ చేసి పెట్టారు అధికారులు. ఆయన ఎక్కడ ఉండడానికి ఇష్టపడితే అక్కడికి తీసుకెళ్ళడానికి కాన్వాయ్ సిద్ధంగా ఉంచారు. పక్కనే ఒక స్లీపర్ బస్సు పార్కు చేసి ఉంది. నేను ఉన్నన్ని రోజులు ఈ బస్సులోనే పడుకుంటాను అని చెప్పి బాబుగారు బస్సు ఎక్కారు. ఆ రోజు నుంచి సుమారు 7-8 రోజుల పాటు ఆ బస్సే ఆయన ఇల్లు, కార్యాలయం, వార్ రూమ్. అందులోనే నిద్ర, స్నానం, ధ్యానం, భోజనం సమస్తం. అధికారుల్లో అద్భుతమైన పనిమంతులు కొందరు, నిబద్ధత కలిగిన నాయకులు ఇంకొందరు, ఆయన సైన్యం. అందరూ కలిసి అతి తక్కువ సమయంలో మరలా జనజీవనం సాఫీగా సాగే స్థితికి తీసుకొచ్చారు. ఆయన నాయకత్వాన్ని, పట్టుదలని ప్రత్యక్షంగా చూసిన విశాఖ వాసులు పడిలేచిన కెరటాల్లా కదలి వచ్చారు. ఒకరికొకరు అండాదండా అయ్యారు. పొరుగువారి కష్టం తమ కష్టంగా భావించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ నగరాన్ని తామే కాపాడుకునే ప్రయత్నం చేశారు. తుఫాను వెళ్ళిపోయిన 10 రోజులకు దీపావళి వచ్చింది. కూలిపోయిన లక్షలాది చెట్లు ఇంకా కుప్పలు తెప్పలుగా పోగుపడి ఉన్నాయి. పెనుమంటల ప్రమాదం పొంచి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మనం ఎవరం దీపావళి జరుపుకోవద్దు అని బాబుగారు పిలుపివ్వగానే మొత్తం విశాఖలో ఒక్క మతాబు కూడా వెలగలేదు, ఒక్క తారాజువ్వ కూడా ఎగరలేదు. ఆయన మాట పట్ల అంత గౌరవం చూపించారు. ఇట్లాంటి విపత్తులు ఈ భూగోళం ఎన్నో చూసింది. బాబుగారు పుట్టకముందే బోలెడు వచ్చిపోయాయి. బాబుగారి తర్వాత కూడా బోలెడు వచ్చిపోతాయి. ఎవరున్నా లేకపోయినా సమాజం తనకొచ్చిన కష్టం నుంచి కింద మీద పడి ఎట్లాగోకట్లా ముందుకు సాగుతుంది. జరిగిన నష్టాన్ని, వచ్చిన కష్టాన్ని మరిచిపోయి మరలా జీవితం సాగిపోతుంది. అది కాదు విషయం. అట్లాంటి కష్టం, నష్టం వచ్చినప్పుడు నాయకత్వ స్థానంలో ఉన్నవాళ్ళు ఎట్లా స్పందించాలో, ఎట్లా ఆలోచించాలో, ఎట్లా నిలబడాలో, ఎంత తక్కువ నష్టంతో ఎంత త్వరగా కష్టం నుంచి బయటపడేయవచ్చో చూపిస్తూ బాబుగారు ఒక బెంచ్ మార్క్ సృష్టించారు. ఆ బెంచ్ మార్క్ మొన్నటికి మొన్న తమిళనాడు తుఫానుల్లో స్టాలిన్ లాంటి నాయకులకు స్ఫూర్తిగా నిలిచింది. ఒక్క స్టాలిన్ ఏంటి, బాబుగారి రికార్డులను బద్దలు చేసే నాయకులు వందల్లో అవసరం ఈ లోకానికి, ఈ కరువు కాలానికి.